ప్రేమతో చేయుడి. ఒక పరిచర్య నీకు దేవుడు భారం ఇచ్చి అర్పగించాడు అనుకో, ఆ పరిచర్యని ఎలా చేయాలంటే చిరాకుతో చేయకూడదు. చిరాకు పడుతూ, అసహించుకుంటూ, నాకే అప్పు చెప్పారు, నేనే వంట చేయాలా, నాదేనా ఈ పరిచర్య, ఇక్కడ వంట దగ్గర పొయ్యి దగ్గర ఉండలేకపోతా ఉన్నాను అని అనుకుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ రాయబడ్డ మాట ప్రేమతో చేయాలి. ఏమండి, ఇస్తరాకులు తిన్న తర్వాత ప్రేమతో ఎత్తాలి. అన్నం పడిపోయింది అనుకోండి, ప్రేమతో తీయాలి. పరిచర్య విషయంలో నీకు భారం ఇచ్చినప్పుడు ఏ పరిచర్య చేసినా సరే ప్రేమతో చేయాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. అది చిన్నదైనా కావచ్చు. చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు పెట్టే పరిచర్య అయినా సరే అది అసహించుకోవాల్సిన అవసరంలా. ఇదేంటి, నేనేంటి చెప్పులు పట్టుకోవడం ఏంటి, నేనేంటి దొడ్లు కడగడం ఏంటి, ఎట్ట కనబడుతున్నా నేను, ఎవరు అనుకుంటున్నారు నన్ను, ఏమండి నా ఉద్యోగం ఏంటో తెలుసా అని అనుకుంటే ప్రభు దగ్గర మనం ఉండలేం. ప్రభు దగ్గర మనం ఉండాలంటే చాలా వినయము చేత తగ్గించుకొని ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, మీరు చేయు ప్రతి పని కూడా ఎలా చేయాలంట, ప్రేమతో చేయాలి.